వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ చూసుకున్నట్లయితే జోహో కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి సాఫ్ట్వేర్ డెవలపర్స్ రోల్ కోసం. రోల్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 5 LPA టు 7 LPA ఉంటుందండి. సో మంచి జాబ్. అరౌండ్ మంత్లీ వచ్చేసి ఒక 45,000 వరకు మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. సో జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే డిజైన్ అండ్ డెవలప్ హై వాల్యూమ్ అండ్ లో లేటెన్సీ అప్లికేషన్స్ ఫర్ మిషన్ క్రిటికల్ సిస్టమ్స్ అండ్ ఎన్ష్యూరింగ్ టాప్ టైర్ అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. సో మీరు ఇక్కడ హై వాల్యూమ్ అప్లికేషన్స్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుందండి. వాటిని డిజైన్ చేసి డెవలప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక టాప్ టైర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా మీరు వాటిని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాంట్రిబ్యూట్ టు ద ఆల్ ఫేజెస్ ఆఫ్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకేనా, మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ అంటే ఉండాలండి. ప్రోడక్ట్ గురించి అంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద మీకు మంచి నాలెడ్జ్ అనేది పక్కా ఉండాలి. అండ్ రైట్ వెల్ డిజైన్ అండ్ టెస్టబుల్ అండ్ ఎఫిషియంట్ కోడ్. సో మీకు కోడింగ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలండి. ఇది మాత్రం మ్యాండేటరీ. ఎందుకంటే జోహో కంపెనీ వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళు స్కిల్ బేస్డ్ హైరింగ్ చేస్తారు. సో ఛాన్స్ అనేది ఉండదు. మీరు కంపల్సరీగా కోడింగ్ అనేది రావాల్సిందే. అండ్ ఎన్ష్యూర్ డిజైన్ అండ్ కంప్లై విత్ ఆల్ స్పెసిఫికేషన్స్. ఓకేనా, అంటే వాళ్ళ స్పెసిఫికేషన్స్కి తగ్గట్టుగా మీరు డిజైన్స్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది. ఒక యాప్లో కావచ్చు, వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్లో కావచ్చు. అండ్ ప్రిపేర్ అండ్ ప్రొడ్యూసర్స్ రిలీజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఓకేనా, మీరు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని వాళ్ళ నేచర్కి తగ్గట్టు బిల్డ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, అండ్ సపోర్ట్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ బై ఇన్వెస్టిగేటింగ్ ఆల్టర్నేట్ టెక్నాలజీస్ అండ్ ప్రెజెంటింగ్ దీస్ ఫర్ ఆర్టిక్యులర్ రివ్యూ. ఓకేనా, ఆర్కిటెక్చురల్ రివ్యూ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకటే కాకుండా సో నేర్చుకొని వాటిని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రివ్యూలో. ఓకే, ఇక్కడ చూడండి. ప్లీజ్ నోట్ దట్ వీ హ్యావ్ రిక్వైర్మెంట్స్ ఫర్ దిస్ రోల్ ఇన్ చెన్నై, సేలం, కోయంబత్తూర్, తిరువనంతవెల్లి, మధురై. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. చూడండి, ఇక్కడ మధురైలో, తిరువనంతవెల్లిలో, కోయంబత్తూర్లో, సేలంలో అండ్ చెన్నైలో ఈ రోల్స్లో ఈ లొకేషన్లో ఒక 1 year చేసి మీరు అక్కడి నుంచి షిఫ్ట్ కూడా కొట్టుకోవచ్చు. నాకు ఇక్కడ హైదరాబాద్లో కావాలంటే, విశాఖపట్నంలో కావాలంటే అట్లా షిఫ్ట్ కూడా కొట్టుకోవచ్చు. సో మంచి జాబ్ అండి. శాలరీ చూసుకున్నట్లయితే 5 LPA టు 7 LPA వరకు ఉంటుంది. సో ఇక్కడ మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నారు కదా, జోహో కార్పొరేషన్ ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆటోఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేయండి. మంచిగా స్కిల్స్, ఒక ప్రాజెక్ట్స్ కూడా మెన్షన్ చేయండి అండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి కావాల్సినవి. సో షార్ట్ లిస్ట్ అయితే ఈజీగా మీకు నెక్స్ట్ రౌండ్ అనేది వాళ్ళకి మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్కి కాల్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చెప్తున్నా, మిస్టర్ అయితే మిస్టర్ ఇవ్వండి, మిస్సెస్ అయితే మిస్సెస్ ఇవ్వండి. సో వచ్చేసి మీ ఫుల్ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ లాస్ట్ నేమ్ వచ్చేసి మీ సర్నేమ్ ఇచ్చేయండి. ఈమెయిల్ వచ్చేసి ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వండి. కాంటాక్ట్ చూసుకున్నట్లయితే మీరు ప్రజెంట్ వాడుతున్న యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ అండ్ కాంటాక్ట్ మాత్రమే ఇవ్వండి. సో ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అంటే ఏ ఇయర్, ఏ బ్యాచ్ అయినా పర్లేదండి, ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్ అని అడుగుతాను. మేలా ఫీమేల్ అని అడుగుతాను. మేల్ అయితే మేల్ ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ఉందండి. ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని ఇచ్చేయండి. మ్యాక్సిమం ఫ్రెషర్స్కి జాబ్స్ కావాలి కాబట్టి. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. కరెంట్ ఎంప్లాయర్ అని అడుగుతున్నారు. నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేయండి, ఎన్ఏ అని ఇచ్చేయండి. ఉన్నవాళ్ళు ఇవ్వచ్చండి ఎక్స్పీరియన్స్ ఉంటే, లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ కరెంట్ సిటీసీ, మీకు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారని అడుగుతున్నాడు. సో మీరు అక్కడ ఎట్లాగో నాట్ అప్లికేబుల్ అని పెడతారు కాబట్టి ఇక్కడ కూడా నాట్ అప్లికేబుల్ అని పెట్టేయండి. ఫ్రెషర్స్ అయితే ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 5 to 7 ఈ రేంజ్లోనే ఉంటుంది. అంటే ఇచ్చినా పర్లేదు, మీరు ఎంత నేర్చుకోవచ్చు. సో ఇక్కడ నోటీస్ పీరియడ్ అంటే ఇమీడియట్ జాయినింగ్ అని పెట్టండి. ఓకేనా, ఇక్కడ స్కిల్స్ వచ్చేసి మెన్షన్ చేయండి. జాబ్ రోల్కి తగ్గట్టు మంచి ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నట్లు అన్నీ మెన్షన్ చేయండి. ప్రొఫిషియన్సీ ఉన్నట్లు, కోడ్ రాయగలిగే క్యాపబిలిటీ మీలో ఉన్నట్లు అన్ని స్కిల్స్ మెన్షన్ చేయండి. అండ్ హౌ డిడ్ యూ కమ్ అక్రాస్ దిస్ వేకెన్సీ, అంటే మీరు ఈ వేకెన్సీ గురించి ఎలా తెలుసుకున్నారని అడుగుతున్నారు. సో మనమైతే యూట్యూబ్లో చేస్తున్నాం కాబట్టి మీ యూట్యూబ్ అని ఇవ్వచ్చు, లేకపోతే అదర్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి, ఏది ఇచ్చినా పర్లేదు. సో లొకేషన్ వచ్చేసి మీరు ఇప్పుడు ఉంటున్న ప్రజెంట్ లొకేషన్ ఇవ్వండి. ప్రిఫర్ లొకేషన్ వచ్చేసి
ఏ లొకేషన్లో మీకు దగ్గరగా ఉందో అది మెన్షన్ చేయండి. ఓకేనా? ఇక్కడ చాలా ఉన్నాయి లొకేషన్స్, అది మెన్షన్ చేసేయండి. మెన్షన్ చేసేసి ఇక్కడ మళ్ళీ రెజ్యూమ్ అడుగుతున్నారు. ఇక్కడ స్టార్ మార్క్ ఉందని కంపల్సరీగా ఇక్కడైతే రెజ్యూమ్ అనేది ఇవ్వండి. ఎందుకంటే స్టార్ మార్క్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, లేకపోతే అప్లికేషన్ సబ్మిట్ కాదు. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.